హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటా వేరేగా ఉంది, మామూలుగా రెగ్యులర్గా వచ్చేసే వంటల్లాగా లేదనుకుంటున్నారా? ఇది అదేనండి, మా బుజ్జిగాడిది అన్నప్రాసన. మా బుజ్జిగాడి అన్నప్రాసన ఎలా చేసాము ఏంటనేది మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు చూడండి. చక్కగా మా బుజ్జిగాడిని ఆశీర్వదించండి. ఇక మా బుజ్జిగాడు అమ్మాయి అల్లుడు గారు మా బుజ్జిగాడు. ముందుగా మేము అమ్మమ్మలు తాతయ్యలు మేము తినిపిస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, మా వారు తాతయ్య తినిపిస్తున్నారు. ఉంగరంతో చక్కగా పొంగలి ఎంత బాగా తింటున్నాడో. వాడికి స్వీట్ అంటే ఇష్టమని అర్థమైంది మాకు. స్వీట్ పీరియడ్ అనమాట. నెక్స్ట్ నేను వచ్చాను, నేను తినిపిస్తూ ఉన్నాను. చూడండి, పక్క నుండి మా ప్లూటో చూస్తుంది. చూడండి, మా ప్లూటో తనకు కూడా కావాలని, తను స్వీట్ బాగా తింటుంది, పొంగలంటే ఇష్టంగానే తింటుంది. పెట్టమని అడుగుతూ ఉంది. చూడండి, అది అక్కడే కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా దానికోసం వెయిట్ చేస్తూ ఉంది. చూడండి, వాళ్ళకు కూడా ఇష్టం కదా, పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు నేను నెక్స్ట్ అక్షంతలేసి మా బుజ్జిగాడిని ఆశీర్వదిస్తున్నాం. వరుసనిహన అందరూ వచ్చేసి ఒక్కొక్కరుగా వచ్చి తినిపించారు. చూడండి, చక్కగా వేయించుకుంటున్నాడు. అసలు ఏం కదలకుండా చక్కగా కూర్చున్నాడు. చూసారా ఎంత బాగా కూర్చున్నాడు, ఎంత బుద్ధిమంతుడిలాగా కూర్చున్నాడు. కానీ వదిలేస్తే మాత్రం చాలా నాటి అండి, అలా కనిపిస్తున్నాడు అంతే. ఇప్పుడు వాళ్ళ నానమ్మ వస్తున్నారనమాట. వాళ్ళ నానమ్మ వచ్చి ఆవిడ కూడా తినిపిస్తూ ఉన్నారు మనవడికి. చక్కగా నానమ్మ మనవడికి తినిపిస్తున్నారు. ఎవరు తినిపించినా చక్కగా తింటున్నారు. చూసారా, లొట్టలు వేసుకుంటా. అంటే స్వీట్ పీరియడ్ అనమాట, అర్థమైపోయింది. అందుకేనండి ఫ్రూట్స్ కూడా బనానా పెడితే అరటిపండు బాగా తింటాడు ఇష్టంగా. వేరే పెడితే అంత ఇష్టంగా తిండు. చూడండి, ప్లూటో వచ్చి మా వాడిని ఆడిస్తుంది. వాడు నవ్వుకుంటున్నాడు. చక్కగా వాడికి బాగా ఇష్టం అనమాట. మావాడే వెళ్ళి ప్లూటోని పలకరిస్తూ ఉంటాడు, అదే పారిపోతూ ఉంటుంది వాడి దగ్గర నుంచి. కాదు ఇప్పుడు ఫుడ్ కోసం చూడండి తప్పించిపోతుంది. అందుకని నేను కొంచెం తీసుకొని వీళ్ళు ఇక్కడ తినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తినిపిస్తున్నారు. వెనక చూసారా ప్లూటో ఏం చేస్తుందో? పొంగల్ కావాలని గొడవ చేస్తుంది కదా, నేనే తినిపిస్తూ ఉన్నానమాట. చూడండి, లేకపోతే వచ్చి ఒకటే గొడవ పెట్టమని ఇంకా కొంచెం ఇంకా అడుగుతుంది. అందుకని చెప్పి నేను అడిగి తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ బుజ్జిగాడికి మాత్రమే కాదు ప్లూటోకి కూడా కావాలని తీసుకొని అదిగో తినిపిస్తూ ఉన్నాను. చక్కగా ఎంత బాగా తింటుందో చూడండి, ఎంత చక్కగా ఆస్వాదిస్తూ తింటుందో. చూడండి, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ మేనమామ వచ్చాడు. అదేనండి మా అబ్బాయి పిల్లవాడు మేనమామ. చక్కగా వాడిని బాగా నిద్రపుచ్చుతాడు మా అబ్బాయి మాత్రం. ఎంత గొడవ చేస్తున్నా కూడా చక్కగా వాడు బాగా భలే నిద్రపుచ్చుతాడు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ అనమాట. అది చూడండి, మేనమామ తినిపించాడు. ఎవరు తినిపించినా చక్కగా కూర్చొని ఎంత బుద్ధిగా తింటున్నాడు. చూడండి, అదే కింద వదిలితేనా అబ్బో మనం చూడలేం అంత నాటి. చూడండి, వాడు కూడా పెట్టేసి ఆశీర్వదిస్తున్నాడు అక్షంతలేసి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూడండి? ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ వస్తుంది ఎవరనుకున్నారు? ఇదిగో మా ఫ్రెండ్ బిందు పక్కనే ఉంటారనమాట. మా వాడితో బాగా ఆడుకోవటం చాలా ఇష్టం. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, మా వాడితో ఆడుకుంటూ ఉంటారు. మా బుజ్జిగాడితో పక్కన ఒకే కాంపౌండ్, అంటే మధ్యలో ఒక గోడ వేయడం. అప్పుడప్పుడు పక్కన నుంచి కూడా పలకరిస్తూ ఉంటారు. చూడండి, మా ఫ్రెండ్ కూడా తినిపించారు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ మా చెల్లెలు అనమాట. ఇంతకుముందు మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు, తన గురించి కూడా చెప్పానప్పుడు. మా చెల్లెలు, మా కజిన్ అనమాట. తను ధనలక్ష్మి. తనంటే కూడా బాగా స్టోరీలు చెప్తా చక్కగా ఆడిస్తూ ఉంటుంది. అందుకని స్టోరీలు చెప్పే అమ్మమ్మ. చూడండి, బాగా చక్కగా స్టోరీలు చెప్తూ ఉంటుంది దాని అమ్మమ్మ. ప్లూటోకి కూడా అక్షంతలు వేస్తుంది. ప్లూటో అడుగుతుంది, ప్లూటో పొంగల్ అడుగుతుంది. అక్షంతలు వేస్తుంటే వద్దని ఇదిలించుకుంటుంది. చూడండి, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఇంపార్టెంట్ పర్సన్సే వస్తున్నారు. ఎవరనుకున్నారా? ఇంకో మేనమామ వచ్చాడు. మా చెల్లెలు పార్వతి వాళ్ళ అబ్బాయి చింటూ మామ వచ్చాడు. వీళ్ళందరూ మా వాడిని భలే ఆడిస్తారు. అందరికీ బాగా ప్యాంపరింగ్ చేసి వాడికి కొంచెం గారాపం ఎక్కువ అవుతున్నట్లుంది. సరే, వాడు కూడా వచ్చి చక్కగా తినిపించి అక్షంతలేసి ఇంకొక మేనమామ అనమాట తినిపిస్తానని చక్కగా అక్షంతలు వేసేసాడు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారా? మా వాడి పిన్ని. తన పేరు సోని అనమాట. వాడికి పిన్ని కదా, అందుకని మేము సోపి అని చెప్తాం. మీ సోపి వచ్చిందని చాలా ఇష్టం, బాగా ఆడిస్తుంది, బాగా నిద్రపుచ్చుతుంది. అందుకని చెప్పి వాడికి ఆ పిన్ని అంటే చాలా ఇష్టం అనమాట.
ఎన్ని జాగ్రత్తలు చెప్తుందో తెలిసి ఎక్కడికన్నా బయటికి వెళ్తుంటే బుద్ధిగా ఉండాలి అని ఇప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటుంది అన్ని మంచి పద్ధతులన్నీ. చూడండి చివరికి ఆ సోపి కూడా తినిపించేసింది. ఇంకా ఇప్పుడు అసలు కార్యక్రమం ఏం పట్టుకుంటాడా అని అందరు ఇంట్రెస్ట్గా మేము కూడా పనులు మానుకొని పక్కన కూర్చున్నాం అనమాట. అసలు చూద్దాం, ఇవన్నీ అరేంజ్ చేశారు. ఒక్కళ్ళు ఎవరు ఇష్టమైనవి వాళ్ళు పెట్టేశారు. మా అమ్మాయి అంటే డాక్టర్ అవ్వాలని స్టెతోస్కోప్ పెట్టింది. మా అల్లుడు గారు మా అబ్బాయి ఏం చేశారు తెలుసా, క్రికెట్ బాల్ పెట్టారు, క్రికెటర్ అవ్వాలంట. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కోటి రకరకాలుగా పెట్టారు. ఇంకా బుక్స్ అవన్నీ కామనే కదా మామూలుగా. ఇగో మా అల్లుడు గారు ఫస్ట్ అన్నీ ఒకసారి చూపిస్తున్నారు, చూసుకుంటాడంట. చూసుకొని తర్వాత ఏది తీసుకోవాలో ఆలోచించుకొని వస్తాడంట. అందుకని ఒక్కసారి మొత్తాన్ని చూపిస్తున్నారు. చూసారా, చూసుకున్నాడు, మొత్తం చూసుకున్నాడు. చూసుకొని వాడి మైండ్లో ఏముందో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకా మా అమ్మాయి వదులుతుంది. యుద్ధానికి రంగం సిద్ధం అయిపోయింది. రింగ్లోకి దిగుతున్నాడు మా బుజ్జిగాడు, రింగ్లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఏం పట్టుకుంటాడా అని అందరిలో ఒక ఉత్కంఠ అనమాట. వచ్చాడు, స్టార్ట్ అవుతున్నాడు. వదిలితే చాలు, అబ్బా ఒక్క నిమిషం ఆగడనమాట. ప్యాంటు పాపం పొడుగు అయిపోయింది, అందుకని కొంచెం మడుస్తున్నారు. వాళ్ళ తాత కూడా పక్కనుండి మంచిగా డైరెక్షన్స్ ఇస్తున్నారు చూడండి. అదిగో అన్నీ చూసుకుంటున్నాడు ఏం తీసుకోవాలా అని. రెడీ అయ్యాడు, వస్తున్నాడు. బుజ్జిగాడు స్టార్ట్ అయిపోయాడు, వస్తున్నాడు. వచ్చేసి ఏం పట్టుకుంటాడా అని మేము అనుకోండి. చూడండి చుట్టూ చూసుకుంటున్నాడు ఎక్కడేమీ ఉందో ఒకసారి చూసుకుంటున్నాడు. అన్నీ చూసుకొని వచ్చేసాడు. ఏదో పట్టుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ అనుకోండి స్టెతోస్కోప్ పట్టుకుంటున్నాడు అనుకుంటుంది. ఏం పట్టుకుంటాడు మీరు ఊహించండి. చాక్లెట్ అనుకున్నారా? కారు పట్టుకున్నాడు చూడండి. చూసారా, వాడు కారు అంటే చాలా ఇష్టమైంది. అంటే ఏమంటారు, కారు మెకానిక్ అవుతాడా, కారు ఓనర్ అవుతారా చెప్పండి మీరు కూడా. కారు పట్టేసుకున్నాడు చూడండి. ఆహా, కారు అంటే ఇష్టం అనుకుంటానైతే. చూసారా, కారు పట్టేసుకున్నాడు. ఇప్పుడు తీసేసి ఇంకేం చేశారు, బెస్ట్ ఆఫ్ 3 పెట్టుదామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని షఫుల్ చేసేసారు, కొన్ని వాటిని అటు ఇటు మార్చేశారు. ఇప్పుడు మా అల్లుడు గారు చూడండి, క్రికెట్ బాల్ తెచ్చి కారు తీసేసి కారు పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో క్రికెట్ బాల్ పెట్టారు. ఇప్పుడు వస్తున్నాడు బుజ్జిగాడు. ఏం పట్టుకుంటాడో చూస్తూ ఉన్నారు అందరూ ఇంట్రెస్ట్గా. చూసారా ఆ కారు ఎక్కడుందో కళ్ళు అక్కడికే వెళ్ళిపోతున్నాయి. అద్దుగో కారు పక్క పెట్టి ఎదురుగా క్రికెట్ బాల్ పెట్టారు చూడండి. స్టెతోస్కోప్ ఉంది, క్రికెట్ బాల్ ఉంది, కారే పట్టుకున్నాడు చివరికి. చూడండి, కారు అంటే ఎంత ఇష్టం మా బుజ్జిగాడికి. పిల్లలంటే కొంచెం కారే ఇష్టపడతారు కదా బాగా. అగో మళ్ళీ నెక్స్ట్ తీసుకెళ్ళింది. మళ్ళీ ఏం పట్టుకుంటాడా ఏంట. నెక్స్ట్ కారుని తీసుకెళ్ళి అసలు దూరంగా పెట్టేశారు, వాడి కంటికి కొంచెం దూరంగా పెట్టారు. ఇప్పుడు ఎదురుగా క్రికెట్ బాల్, స్టెతోస్కోప్ ఉంది. ఇప్పుడేం పట్టుకుంటాడో ఊహించండి. స్టెతోస్కోప్ పట్టుకుంటాడా లేదా క్రికెట్ బాల్ పట్టుకుంటాడా? ఏమో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా ఇంట్రెస్ట్గా. చాలా చూడండి, మా అమ్మాయి సైడ్కి తిప్పింది, చూద్దాం సైడ్ నుంచి అని చెప్పి. లాభం లేదని మావాడు మొత్తానికి సైడ్ ఎదురుగా చూడండి చూసుకుంటున్నాడు. వచ్చేస్తున్నాడు. ఏం పట్టుకుంటాడో. మేమందరం కూడా ఇంట్రెస్ట్గా పక్కన కూర్చొని ఎంకరేజ్ చేస్తున్నాం బాగా. వెళ్తున్నాడు. అదే ప్లేస్లో కారు ఉంటుంది అనుకుంటున్నాడా? చూసారా, అదిగో బాల్ పట్టుకుంటాడా? అబ్బా చాక్లెట్ పట్టుకున్నాడు. బాల్ పట్టుకుంటారని అందరు సంతోషపడుతున్నారు. బాలు లేదు, పక్కన స్టెతోస్కోప్ ఉంది, ఏం పట్టుకోలేదు. చూసారా, చాక్లెట్స్. మావాడు చాక్లెట్ ఫ్యాక్టరీ పెడతాడంటారా? ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి ఏదన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమవుతాడనేది. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ 3లో 2 కారే పట్టుకున్నాడు. చివరికి వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇలా లాభం లేదు, ఇన్ని ఐటమ్స్ ఉంటే వాడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడని మామూలుగా కొన్ని ఐటమ్సే మామూలుగా పెడతాం కదా, ఫస్ట్లో అలానే పెట్టేవాళ్ళం. ఇప్పుడు చూడండి, ఒక ఫ్రూటు, బుక్కు, పెన్ను, అలాగే డబ్బులు, నగలు, ఒక చాకు. ఇప్పుడు వదిలారు చూడండి. చూసుకుంటున్నాడు చూడండి ఏం పెట్టారని. ఇందాక అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ముందు పక్కన పూలు కనిపించినాయి అట్రాక్షన్గా. మళ్ళీ ఇటు తిరిగాడు. అదిగో ఇప్పుడు పిలుస్తున్నారు, అందరూ ఎంకరేజ్ చేసి పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు వస్తాడు. ఏం పట్టుకుంటాడని మీరు చెప్పగలరా? ఊహించండి ఏం పట్టుకుంటాడని.
అదిగో ఇప్పుడు వస్తున్నాడు, వచ్చాడు బుజ్జిగాడు, వచ్చేస్తున్నాడు. అబ్బబ్బబ్బా వచ్చేసాడు. నగలు పట్టేసుకున్నాడు. చూసారా, నగలు పట్టుకున్నాడండి. నగలు పట్టుకొని చూస్తున్నాడు ఏంటా అని. తర్వాత పక్కన డబ్బులు కనిపించినాయి అట్రాక్షన్గా. డబ్బులు దొరికినాయి అని డబ్బులు పట్టేసుకున్నాడు. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా డబ్బులు వాళ్ళమ్మ లాక్కుంటున్నా కూడా ఇవ్వట్లా చూడండి డబ్బులు. అబ్బో అంత ఇష్టమైపోయినాయి డబ్బులు. అయ్యో డబ్బులు లాగేసుకొని అక్కడ ఫ్రూట్ దానిమ్మకాయ కొరుక్కొని తిందామనే అది చూడండి, పళ్ళు కూడా రాలేదు ఇంకా. అంతలోకి ఇదిగో పక్కన మళ్ళీ బుక్కు పెన్ను ఇంకా అన్నీ ఉన్న ఐటమ్స్ తక్కువే కదా, ఈయన అన్నీ గెలికేస్తున్నాడు, అన్నీ పట్టేసుకున్నాడు చూడండి. చివరికి ఇదిగో స్టెథోస్కోపు మెడలో వేసి మా వారు చూడండి తన గుండెల మీద పెట్టుకొని అబ్బో డాక్టర్ అయిపోయినట్లే. మా అమ్మాయి కోరిక అనమాట, అలాగా డాక్టర్ అయినట్లే చూడండి ఎలా ఫోజులు ఇచ్చారు. చివరికి ఫోటోషూట్ అనమాట. ఇక్కడ ఫోటోషూట్లో అమ్మమ్మ తాతయ్య బుజ్జిగాడు, ఇక్కడ నానమ్మ అమ్మమ్మ వాళ్ళతో బుజ్జిగాడు. చూసారా చక్కగా ఫోటోలు అంటే అది ఫోన్ కల్లి తెగ చూస్తాడండి. ఇక వాళ్ళ నానమ్మతో చూడండి ఫోజులు ఎలా ఇస్తాడో చూడండి. ఇక మా ఫ్రెండు బిందుతో మా బుజ్జిగాడు ఎంత చక్కగా నవ్వుతాయి. ఇదిగో మా చెల్లెలు ధనలక్ష్మితో ఎంత బాగా కెమెరా ఫోటో, అసలు ఫోన్ చూస్తే చాలు, ఫోన్లు చూసిన ల్యాప్టాప్. ఈ రోజుల్లో పిల్లలకి మనం చెప్పక్కర్లేదండి. అది వాళ్ళ సోపీతో ల్యాప్టాప్ చూసినా ఉంగొని చూస్తాడు, టీవీ చూస్తాడు, అలాగే మొబైలు. అస్సలు మనం ఏం అలవాటు చేయకపోయినా సరే. ఇక మా అబ్బాయి పెద్ద మేనమామ, తర్వాత ఇంకొక మేనమామ చింటూ మామ, ఆ తర్వాత గ్యాంగ్ వచ్చేసారు. ఇదిగో గ్యాంగ్ మొత్తం అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు, సోపి, చింటూ మామ, మమ్మీ, తర్వాత పెద్ద మామ అందరు కలిసి గ్యాంగ్. వీళ్ళల్లో ఇంకా కొందరు మిస్ అయిపోయారనమాట. అందరు కలిసి ఎప్పుడు పెద్ద గ్యాంగ్ ఉండేది, ఇప్పుడు కొందరు మిస్ అయిపోయారు. అందరితో కలిపి లాస్ట్లో ఫోటోషూట్, మా బుజ్జిగాడు ఫోటోషూట్. ఆ తర్వాత మేము పెద్ద గ్యాంగ్ వచ్చేసాం, పెద్దవాళ్ళం. మా అమ్మాయి పిల్లల్లోనూ ఉంది, పెద్దవాళ్ళలోనూ ఉంది. మా అమ్మాయి, మా ఫ్రెండ్ బిందు, ధనలక్ష్మి, నేను, మా వియ్యపురాలు, మా బుజ్జిగాడు నానమ్మ అందరం కలిసి లాస్ట్లో ఫోటోషూట్. మాతో పాటు మా ప్లూటో కూడా చూసారా, మా ప్లూటో నేను ఉన్నానని వచ్చింది. ప్రతి ఫోటోలో మా ప్లూటో కూడా ఉండాలి, మా అమ్మాయికి ఇష్టం అనమాట, అలా పెట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ నేను, మా ఫ్రెండ్ బిందు, మా వియ్యపురాలు లాస్ట్లో ఫోటోషూట్లు తీసేసుకున్నాము. ఇంకా నేను, మా వారు, అమ్మమ్మ, తాతయ్యతో ఎలా నవ్వుతున్నాడు చూడండి మాతో. మా ప్లూటో కూడా వచ్చేసింది. అదిగో ఇంకా మా ఫ్యామిలీ. ఇక్కడ మా అల్లుడు గారు మిస్ అయ్యారు, కొంచెం పని నుండి బయటికి వెళ్ళారు, అందుకని ఇక్కడ మిస్ అయ్యారు. లాస్ట్లో వాళ్ళు ఫోటోషూట్ మళ్ళీ సపరేట్గా వాళ్ళు తీసుకున్నారనమాట. మేము నలుగురం, ఇక్కడ మా అల్లుడు గారు ఒకళ్ళు మిస్ అయిపోయారు. ఇప్పుడు మా బుజ్జిగాడికి ఫోటోషూట్లు చూడండి ఎంత బాగా ఫోజులు ఇస్తాడో చూసారా. ఫోటో అంటే అసలు ఫోన్ అంటే అలా చూస్తాడు ఇంట్రెస్ట్గా. ఈ రోజుల్లో పిల్లలకి మనం చెప్పగలమని చూడండి. అగో ఇప్పుడు మా అల్లుడు గారు వచ్చారు, వాళ్ళతో అందరు కలిసి ఫోటో చూడండి, మా ప్లూటో కూడా కలిపి. అలాగే వాళ్ళ అమ్మ కూడా, మా బుజ్జిగాడు నానమ్మ కూడా అందరు కలిసి లాస్ట్లో ఫోటోషూట్ తీసుకున్నారు. ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళి, మా అమ్మాయి, మా అల్లుడు గారు వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి కూడా కొన్ని ఫోటోలు చూడండి. ఆ తర్వాత ఇంకా అందరికీ లంచ్ టైం అయిపోయింది. చూడండి లంచ్ ఏమేమి పెట్టాము అనేది. బొబ్బట్టు, మసాలా వడ, పులియోగరె, పొంగల్, ఇవి స్పెషల్ ఐటమ్స్ అన్నమాట. మిగతా అవి ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ ఎందుకులే కామన్ కానీ తీయలేదు. సాంబారు, రసము, కూరలు అవన్నీ ఇంకెందుకు మనకు కామనే కదా, ఇంతవరకు మాత్రం స్పెషల్ కదా అని తీసాము. ఇది చూడండి, ఇది ఈ బొబ్బట్టు కూడా స్పెషల్ అనమాట. ఇందులో కోవా బొబ్బట్టు ఇది. ఇక తర్వాత ధనలక్ష్మి వాళ్ళ అబ్బాయి ఇంకో మేనమామ వచ్చాడు చూడండి, ఈ వీడి కూడా ఫోటో తీసుకున్నాడు. ఇక వీళ్ళతో చివరిలో అంతా అయిపోయిన తర్వాత మా వాడు డ్రెస్ మార్చేసుకొని ఇక వాళ్ళతో ఆడుతున్నాడు చూడండి, మేనమామతోటి, ఈ పిన్నితోటి, అందరితోటి చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తా. లాస్ట్లో అబ్బాయి ఎంత నవ్వుకుంటున్నాడు చూడండి. ఇలా జరిగిందండి మా వాడి అన్నప్రాసన. చివరికి అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం మా వాడితో చక్కగా, చాలా సరదాగా, చాలా బాగా జరిగింది. మీరందరూ కలిసి మా బుజ్జిగాడిని ఆశీర్వదించండి, చక్కగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిదైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.